జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. 23 జనవరి సుభాష్ బాబు జయంతి. మేమందరూ మొదటి ప్రధానమంత్రి ఎవరు అని అడిగితే సడన్గా చెప్పేది అందరూ పిల్లలు కానీ యూత్స్ కానీ చాలామంది కానీ పండిత్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ మాకు దేశకు మొదటి ప్రధానమంత్రి అని చెప్తాం. అయితే అది సంపూర్ణంగా తప్పు. మనకి మొదటి ప్రధానమంత్రి సుభాష్ చంద్ర బోస్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మాకి మొదటి ప్రధానమంత్రి. బ్రిటిషులని అండమాన్ నికోబార్ నుంచి ఓడించి అక్కడ తాను స్వాధీనం చేసుకుని మన ధ్వజని అక్కడ స్థాపన చేసి అక్కడ ఒక ఆయన ప్రమాణం తీసుకొని ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. తన పోర్ట్ఫోలియో ఉంది, అక్కడ కరెన్సీ ఉంది, మొత్తం అక్కడ ఒక పార్లమెంట్ నడిపిండు అండమాన్ నికోబార్ నుంచి. ఆజాద్ హింద్ ఫౌజ్ ఆయన తెచ్చాడు. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వతంత్రం ఇస్తా అని చెప్పింది సుభాష్ బాబు. మనకి తప్పు ఇతిహాసాలన్నీ రాపించాడు. లార్డ్ మౌంట్ బెటన్ లాస్ట్ మన గవర్నర్ ఏముండే ఆయన జతకు పనిచేసిన ఒక ఉన్నత అధికారి. ఆయన రాసిన ఉత్తరం ఈ రోజు కూడా ఇంగ్లాండ్లో ఉంది. ఆ దాంట్లో ఆయన ఉత్తరం ఏం రాస్తారంటే, మేము భారత్ని ఇడిచి భారత్ నుంచి రిటర్న్ వచ్చింది కేవలంగా సుభాష్ బాబు ఉపటళం నుంచి. ఆయన ఉపద్రవం విపరీతంగా అయిపోయింది. ఆజాద్ హింద్ ఫౌజ్ తీసుకొని మన మీద అటాక్ చేస్తున్నాడు. ఎన్ని కారణాల వల్ల మేము ఇడిచి వచ్చాము అని రాశాను. ఇది యూత్స్ తెలుసుకోవాలి. ఈరోజు మేము స్వతంత్రం అనుభవిస్తున్నాము. ఈరోజు మాకు స్వతంత్రం ఉంది, మాకు రైల్వే వ్యవస్థ ఉంది, బస్ వ్యవస్థ ఉంది, వ్యాపారం చేస్తున్నాము, కారులో తిరుగుతున్నాము, బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది, పోలీసు ఉంది, కోర్టు ఉంది, ఎన్నికలు జరుగుతున్నవి, ప్రతి ఒక్కరు మా పార్టీని గెలిపించుకుంటున్నాము, అధికారం నడిపించుకుంటున్నాము. ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మనకి దేశం స్వతంత్రమైంది, ఆ స్వతంత్రం నుంచి వచ్చింది. ఆ స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తుల గురించి కొంతనే వాళ్ళ జన్మదినం రోజు మేము జ్ఞాపకం చేసుకోవాలి. 10,000 మందికి బ్రిటిషులు గల్లీ ఉరిసి తీసిండ్రు. లక్షల కొద్దిగా ప్రజలు ఆ రోజు తమ భార్య పిల్లలు అన్ని ఏడిచి దేశం కొరకు వచ్చిండ్రు. వాళ్ళంతా త్యాగ బలిదానం నుంచి ఈరోజు మేము అనుభవిస్తున్నాం. ఎన్ని మంది సావర్కర్ కానీ, సుభాష్ బాబు కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, సావర్కర్ కానీ, చాపేకర్ బంధువులు కానీ, సుఖదేవ్ రాజగురు కానీ, ఎంత మహాన్ వ్యక్తులు దేశం కొరకు పనిచేసినారు. వాళ్ళ గురించి యూత్స్ తెలుసుకోవాలి. అదే ప్రకారంగా సుభాష్ బాబు గురించి కూడా మేమంతా తెలుసుకోవాలి. మహాన్ వ్యక్తి. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ రంగూన్, బర్మా, జపాన్, జర్మన్ వరకు పోయి హిట్లర్ని కలిసిండు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత రంగూన్లో ఆయన పెద్ద ఒక సైన్యం నిర్మాణం చేసుకున్నాడు. దాని పేరు ఆజాద్ హింద్ ఫౌజ్. ఆ ఫౌజ్ నుంచే గెలిచి బ్రిటిష్లను ఓడించి అండమాన్ నికోబార్ని కబ్జా చేసుకున్నాడు. మొదటి ప్రధానమంత్రిగా అయ్యిండు సుభాష్ బాబు. సుభాష్ బాబు అంటేనే రోమాంచనం. బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళ దాంట్లో చాలా పెద్దవాళ్ళు. మన దేశం కొరకు, మన దేశ స్వతంత్రం కొరకు పోరాడిన అనేక వ్యక్తులు మనకి బెంగాల్ నుంచి వచ్చారు. రామకృష్ణ పరమహంసలు కానీ, వివేకానందులు కానీ, బంకిం చంద్ర చటోపాధ్యాయ కానీ, అక్కడి నుంచి శ్యామాప్రసాద్ ముఖర్జీ కానీ, సుభాష్ బాబు కానీ, అందరూ మహానుభావులు ఎందరెందరో అక్కడి నుంచి మన బెంగాల్ నుంచి మన దేశం కొరకు ప్రాణత్యాగం బలిదానం చేసిన వాడు. చాలా పెద్ద ఇతిహాసమే ఉంది. అలాంటి వ్యక్తుల్లో మనకు సుభాష్ బాబు ఒకరు. సుభాష్ బాబు గురించి ప్రతి యూత్ తెలుసుకోవాలి. ఆయన ఒక రోజు రంగూన్లో ధ్యానం కూర్చున్నాడు మిలిటరీ క్యాంప్లో. అప్పుడే కరీం ఖాన్ అనే ఒక సేనాధిపతి లోపలికి వచ్చాడు. చూస్తే ఆశ్చర్యం, సుభాష్ బాబు ఎదురుగా మహాత్మా గాంధీ ఫోటో ఉంది. ఆయనకు నమస్కారం చేసి ధ్యానం చేస్తున్నాడు. ఆయన అడిగిండు కరీం ఖాన్, నేతాజీ మీరు మహాత్మా గాంధీ ఘోర విరోధులు కదా, మహాత్మా గాంధీ అంటే మీకు పడదు కదా, మహాత్మా గాంధీ విరోధి అయిన మీరు మహాత్మా గాంధీ ఫోటోని పెట్టుకుని పూజిస్తున్నారు. అప్పుడు నవ్వుతూ సుభాష్ బాబు చెప్పినారు, నేను మహాత్మా గాంధీకి విరోధి కాదు, మహాత్మా గాంధీ గురించి నాకు అపార గౌరవం ఉంది. అయితే అహింసో పరమో ధర్మ, అహింసా మార్గం ఏం చెప్పిండు ఆయన, దానికి నేను విరుద్ధం. కృష్ణుడు కూడా చెప్పిండు, అహింసో పరమో ధర్మ, ధర్మహింసో తథైవచ. అహింస మంచిది. అయితే నా భార్య చేయిపెట్టి ఎవరు ఇగ్గేటప్పుడు, మా మీద అటాక్ చేసినప్పుడు నీవు ధర్మహింసో తథైవచ, దానికంటే హింస చేసేది పెద్దది. అప్పుడు వాడిని కట్టెనో తీసుకుని ఏముంది తీసుకుని అయ్యి హింస చెయ్యి అని చెప్తుంది శాస్త్రం. ఆదానికి నమ్మిన వ్యక్తి సుభాష్ బాబు. ఆయన ధర్మహింసో తథైవచ,
అహింసో పరమో ధర్మాన్ని విరోధం అంతే. ఆయన చెప్తాడు 1000 మంది సుభాష్ బాబులు కలిసి ఒక గాంధీని తయారు చేయలేరు. ఒక గాంధీ నాలాంటి 1000 మంది సుభాష్ బాబులను తయారు చేసే శక్తి మహాత్మా గాంధీకి ఉంది అని అలాంటి అపారమైన గౌరవం గాంధీ గురించి సుభాష్ బాబుకు ఉండేది. వైచారిక ద్వేషము, వైచారిక విరోధి, అంతేగాని వ్యక్తి విరోధ కాదు. అది మన పెద్దల దగ్గర ఉండేది. విచారంగా అందరూ ఒకరికొకరు భిన్నం ఉండేది. వ్యక్తులను ఎప్పుడు వాళ్ళు మన పెద్దలు ద్వేషం చేసేవాళ్ళు కాదు. అందరూ కలిసి అందరూ దేశం కొరకు ప్రాణార్పణ చేసిన వాళ్ళు మన వాళ్ళు. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ కథను మన పిల్లలకి చెప్పాలి, మేము కూడా తెలుసుకోవాలి. ఈ దేశం స్వతంత్రం అయింది సామాన్యంగా కాలేదు. 2000 మందికి బలిదే ఇచ్చినప్పుడు, గల్లీకి ఎక్కించినప్పుడు, లక్షాంతర మంది ప్రాణత్యాగం చేసినప్పుడు ఈ దేశం మనకి స్వతంత్రం దొరికింది. ఇవన్నీ అనుభవిస్తున్నాము. కాబట్టి మేము మన పిల్లలకి యూత్స్కి చెప్పాలి. మొదటిది మనకి దేశం, రెండోది మన పార్టీ కానీ మన ధర్మం కానీ, మూడోది మన లీడర్ కానీ మన స్వామి కానీ. మొదటిది దేశం. మీకంతా రోజు మేము దేశం కొరకు ఆలోచించాలి. దేశం బాగుంటేనే మన మఠాలు, మన పార్టీలు, మన నాయకులు, మన సాధు సంతులు అందరూ మిగులుతారు. దేశం పోతే మేము మిగిలం, మన మఠాలు మిగిలవు, మన పార్టీ మిగిలదు, ఎవరు మిగిలరు. దేశం బాగుండాలి. దేశంలో ఉన్న వ్యక్తులంతా అన్నదమ్ములం, 140 కోట్ల భారతీయులు మేమంతా అన్నదమ్ములం అనే భావన పెంచాలి. ఈ దేశం కొరకు ప్రాణ బలిదానం చేసిన మహాన్ వ్యక్తుల నుంచి మేము ప్రేరణ పొందాలి, స్ఫూర్తి పొందాలి. నేను కూడా ఏమైనా చేద్దాం దేశం కొరకు, నేను కూడా దేశం కొరకు సేవ చేసేదానికి సిద్ధంగా ఉన్నా, నేను కూడా పరోపకారం చేస్తా అనే భావన యూత్స్లో పెరగాలి. యూత్స్ సుమారుగా ఏమి తెలియనట్టు ఉండొద్దు. దేశం కొరకు ఆలోచించు. ఈ దేశం మనకి స్వతంత్రం ఇచ్చింది. మహానుభావులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి కొద్దిగా తెలుసుకోండి. సుభాష్ బాబు 1945లో ప్లేన్ యాక్సిడెంట్లో చనిపోయారని చెప్తారు. అయితే అది చాలా మంది నమ్మరు. అది కావాలని చేసిందని చెప్తారు. కొందరు లేదు ఆయన స్వతంత్రం తర్వాత కూడా ఉండే అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి మహాన్ వ్యక్తి సుభాష్ బాబు. సుభాష్ బాబుకి మేమంతా నమనం చేద్దాం. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.